నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ని ఎక్కువ విమర్శించింది జీవన్ రెడ్డినని, ఎల్ రమణ జీవన్ రెడ్డి విమర్శించుకున్నారని, ఇప్పుడు ఒకటయ్యారని ఎద్దేవా చేశారు. బారాసలో నేను టికెట్ కోసం మీ వద్దకు రాలేదని, బతిమాలి టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. నన్ను క్రాస్ బీట్ అన్నావు, కానీ మీది ఏ బ్రీడ్, మీరు ఎంతమందిని చేర్చుకున్నారో చెప్పాలని అన్నారు. మీది అక్రమ సంపాదన, కానీ ఎప్పటి నుండో మాకు ఫేట్ కారుందని, ఎప్పటి నుంచో మాది రాజకీయ కుటుంబం అని, జీవన్ రెడ్డి లోఫర్ అన్నందుకు మీకు గొప్పోడు అయ్యాడని ఎద్దేవా చేశారు. ఈనాడు కూడా మీరు ఎన్నోసార్లు అన్నారు, ఒకసారి ఈ పార్టీ అంటాడు, ఆడుంటాడు, దాన్ని ఏదో అట్లుంటే వ్యభిచారి అంటారు. మరి మీరు చేసిన పనికి మీరు ఎంతమంది చేసుకున్నారో ఆ చేసుకున్న దానికి మీరు వ్యభిచార కొంప నడిపినారు అలా మిమ్మల్ని. జగిత్యాల్లో మాకంటూ కూడా గుర్తింపు ఉన్నది. ఇలా పక్కా చెప్తా ఉన్నా, ప్రజలలో సర్వే చేయించుకొని సంజయ్ కుమార్ అనేవాడు అభివృద్ధి కోసమే ఇవాళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు, మంత్రులతో ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తున్నారు. చేసి చూపెట్టిన పాత బాకీలు ఎస్పీ ఆఫీసు మొండిగోడలు ఉంటే బిల్లు ఇచ్చి కట్టిపించినాం. డబల్ బెడ్రూమ్ పైకాన్ లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు, బిల్లులు ఇచ్చినాం, ఆ డబ్బులు తెచ్చినాం. ఇవాళ 1000 మంది ఉంటున్నారు. మెడికల్ కాలేజ్ జస్ట్ 12.33% మాత్రమే బిల్లులు మీరు ఇచ్చారు. ఇంకా 87.70% కట్టి ఉండే, 12% కట్టి మెడికల్ కాలేజ్ ఇచ్చిన అన్నారు. 87% కట్టాలి, అందులో 40% బిల్లులు ఇప్పించి ఇప్పుడు పనులు నడుపుతున్నారు. 2 నెలల హాస్టల్ అవుతాయి. రోలవాగ్ ప్రాజెక్టుకు 30 కోట్లు పెద్దలు లక్ష్మణ్ గారు ఇప్పించే బిల్లు. పాత బాకీలండి ఈ పెద్ద ఇలాంటివి పోతే చిన్న చిన్న గ్రామాన బీఆర్ఎస్ జెండా మోసిన నాయకులు చిన్న సీసీ రోడ్లు, కుల సంఘ బిల్డింగ్లు గ్రామాలలో చేసి అప్పుల పాలైంది. రేవంత్ రెడ్డి గారిని కూడా దాదాపు 10 కోట్ల వరకు ఇప్పించాం. ఇప్పటికీ గ్రామ పంచాయతీల నిధులు రాక గ్రామ సర్పంచులు ఎంత బాధపడుతున్నారో మీరు ఆలోచన చేసుకోవాలి. ఎంత బాధపడుతుంది. సౌండ్ పెట్టండి, సౌండ్ పెంచి అరవింద్ 2019 సౌండ్ పెట్టి మీరేంటి రాజకీయాలకు అతీతంగా గెలిపించడం జరిగింది. సిరణ కొడుకు ఏ పార్టీ అండి? సిరణ కొడుకు ఏ పార్టీ అండి? వీరు నికాసైన కాంగ్రెస్ నాయకులా జీవన్ రెడ్డి గారు? ఇక మేమందరం చేసేది ఇక్కడున్న స్థానిక పరిస్థితులలో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు కలిసి పనిచేస్తూ ఉన్నాం. మరి